ఎన్నిసార్లు డిఎన్ఏ టెస్ట్ చేయించినా ఆ రిపోర్ట్స్లో నీ పిల్లలు అని రానే రాదు. ఎందుకంటే నీ ప్రతి ఆలోచనని, నీ అడుగుని ఎప్పుడూ ఈ చిత్రావతి గమనిస్తూనే ఉంటుంది కాబట్టి. ఇక్కడ తెలివైన దానివి నువ్వే, అలాగే నా శత్రువ్వి నువ్వే. నీ ముగ్గురు పిల్లలు నీ పక్కనే ఉన్నా సరే నువ్వు ఎప్పటికీ వాళ్ళని చేరుకోలేవు, చేరనివ్వను కూడా. అమ్మ కావేరి, నువ్వు ఇక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను. డాక్టర్ గారు, డాక్టర్ గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు నాకు చేసిన హెల్ప్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆ ముగ్గురు రాణమ్మ పిల్లలే అయినా వాళ్ళు నా కడుపున పుట్టకపోయినా మా ఆయన ధర్మతేజ గారి పెంపకంలో పెరిగారు. ఇప్పుడు రాణమ్మ తన పిల్లల్ని తను తీసుకుని వెళ్ళిపోతే నేను ధర్మతేజ గారు అసలు అన్యాయం అయిపోతాం. ఇదివరకు డిఎన్ఏ టెస్ట్ అప్పుడు హెల్ప్ చేశారు, ఇప్పుడు హెల్ప్ చేశారు. అయ్యో, అందుకు కృతజ్ఞతగా ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి, ఇది ఉంచండి. అయ్యో పర్వాలేదండి. అయ్యో లేదు లేదు లేదండి, ఉంచండి ఉంచండి ఉంచండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను టచ్లో ఉంటాను. అలాగే, తప్పకుండా వస్తాను. అమ్మా అమ్మ కావేరి, ఏం లేదమ్మా, డాక్టర్తో రాణమ్మ లాంటి వాళ్లతో జాగ్రత్త అని చెప్పాను. ఇంకోసారి పర్మిషన్ లేకుండా ఇలాంటివన్నీ చేస్తే పోలీస్ కేసు పెడతానని వార్నింగ్ ఇచ్చొచ్చాను. ఎంతైనా నువ్వు నా ముద్దుల కూతురివి తల్లి. రా వెళ్దాం, ఇంటికి పద. ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. పంతులు గారు, నిత్యం ఆ స్వామి మంత్రాలు చదివే మీ పవిత్రమైన నోటి నుంచి మీ పిల్లలు తొందరలోనే మీకు కనిపిస్తారు, దొరుకుతారు అని ఆ రోజు చెప్పారు. ఆ మాట విన్నాక నా మనసులో కొండంత ఆశ పుట్టింది. కానీ ఇప్పటికి కూడా నా పిల్లల ఆచూకీ దొరకలేదు. వాళ్ళసలు ఎక్కడున్నారో, ఏ స్థితిలో ఉన్నారో ఈ కన్న తల్లి హృదయానికి అర్థం కావట్లేదు. విఘ్నేశ్వర, మతిస్థిమితం లేని ఆవిడ చెప్పినట్టు బోనాల జాతరలో నా బిడ్డ మంటల్లో నుంచి వచ్చాడు. కానీ ఆ బిడ్డ చిత్రావతి బిడ్డ. నాకిప్పటికే అర్థం కాని విషయం, ఆ అమ్మవారి ముందు ధర్మతేజ గారు తన ముగ్గురు పిల్లల్ని నా కన్న పిల్లలు అన్నారు. ఆయన అలా ఎందుకన్నారు స్వామి? నా కడుపు తీపిని దాచుకోలేక, ఆపుకోలేక ఆ పిల్లలే నా కన్న పిల్లలేమో అన్న ఆశతో వాళ్ళ బ్లడ్కి డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించాను స్వామి. ఆ రిపోర్ట్స్ లో వాళ్ళు నా పిల్లలు కారు అని తేలిపోయింది. మరైతే నా పిల్లలు ఎవరు స్వామి? వాళ్ళెక్కడున్నారు? ఇప్పుడు నా బిడ్డలు ఎక్కడున్నారు? నా పిల్లల్ని నేను ఎలా కలుసుకోవాలి? ఒక్కసారి దారి చూపించి నా బిడ్డల్ని నాకు చూపించు విఘ్నేశ్వర. మాయా, అంతా మాయా. అంతా ఈ విఘ్నేశ్వరుడి మాయా.
ఆ శివుడి మాయ, నీ కృష్ణయ్య మాయ, అంతా ఒక పెద్ద జగన్నాటకం. ఈ సృష్టిని నడిపించే ఆ దేవుడి మాయ ఎవరికీ అర్థం కాదు. ఎప్పుడు ఎవరిని ఎక్కడ కలపాలో ఆ పైవాడికి బాగా తెలుసు. దానికి సమయం, సందర్భం రావాలి. కలుపుతాడు, వాడే కలుపుతాడు. అమ్మా, తన మాటలేమీ పట్టించుకోకండి. ఖచ్చితంగా మీకు మీ బిడ్డలు దొరుకుతారు. ఆ విఘ్నేశ్వరుడి మీద నమ్మకం ఉంచి మీరు వెళ్ళిరండమ్మా. వెళ్ళు వెళ్ళు, చేసేదేమీ లేదు. మన అనుకున్న వాళ్ళు, మన కడుపున పుట్టిన బిడ్డలు మన కళ్ళ ముందే తిరుగుతున్నా మనకి తెలీదు. నా పిల్లలు చెప్పాను కదా, మాయ, అంతా వాడి మాయ. అయ్యా విఘ్నేశ్వర, తన కన్న బిడ్డల కోసం ఎన్నో ఏళ్లుగా అల్లాడిపోతున్న ఒక కన్న తల్లి బాధ స్వామి ఇది. లోకంలో ఏ తల్లికి ఇలాంటి కడుపుకోత మిగల్చద్దు స్వామి. దయచేసి ఆ తల్లి ఆవేదనను ఆలకించి త్వరలోనే తన బిడ్డల ఆచూకీ దొరికేలా చేసి ఆ తల్లి కడుపు చలవపడేలా అనుగ్రహించు తండ్రి. అనుగ్రహిస్తాడు, అనుగ్రహిస్తాడు. నువ్వు చేయాల్సిన పోరాటాలు అయిన తర్వాత అనుగ్రహిస్తాడు. తన మాటలేమీ పట్టించుకోకండి, వెళ్ళరండమ్మా. వెళ్ళు వెళ్ళు. వెళ్ళు. మాయ, అంతా వాడి మాయ. ఇదొకటి ఎప్పుడూ ఇక్కడే పడుంటుంది. ఏంటి విఘ్నేశ్వర ఇది? నేనంటే నీకు ఇష్టమైతే ఆ తాళిని తీసుకొని నాకివ్వు. ఆ అమ్మవారి సాక్షిగా మన రెండు కుటుంబాల దీవెనలతో ఇక్కడే ఇప్పుడే నీ మెడలో నేను తాళి కడతాను. అక్క, రెడీనా? బయలుదేరదామా? నాకేం అర్థం కావట్లేదు కావేరి. అంత పర్టికులర్గా ఈ డ్రెస్ వేసుకోమని చెప్పావు. ఎందుకు ఏంటి అని కూడా అడగకుండా డ్రెస్ వేసుకున్నాను. ఇప్పుడేమో బయలుదేరదామా అంటున్నావు. అసలు ఎక్కడికి, ఎందుకు? కళ్యాణ్ని కలవడానికి అక్క. కళ్యాణ్కి ఈరోజు చాలా స్పెషల్ డే అక్క. ఏంటా స్పెషల్ డే? సరిగ్గా ఇదే రోజు కళ్యాణ్ నాకు లవ్ ప్రపోజ్ చేశాడు. అప్పుడు యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు రిజెక్ట్ చేయడానికి అనుకుంటా. ఏంటి కావేరి, బాధగా ఉందా? బాధ నాకా? అదేం లేదక్క. అయినా మా అక్క సంతోషం కోసం నేనెన్ని బాధలైనా భరిస్తాను. థ్యాంక్ యూ కావేరి. అక్క, ఇవాళ ఖచ్చితంగా నాకు ప్రపోజ్ చేసిన అదే ప్లేస్కొచ్చి నేను కూడా వస్తానని నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? కళ్యాణ్ మనసేంటో నాకు తెలుసు కదక్కా. ఇప్పుడు నువ్వు కూడా కళ్యాణ్ మనసేంటో తెలుసుకుని తన ఇష్టానుసారంగా నడుచుకోవాలి. ఎలానో అర్థం కావడం లేదు కావేరి. నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను, కానీ కళ్యాణ్ మనసు మారడం లేదు. అందుకే కదక్కా ఇప్పుడు నేను తీసుకెళ్తున్నాను నిన్ను.
సరే ప్లాన్ ఏంటో చెప్పు. ప్లాన్ ఏమీ లేదక్కా. కళ్యాణ్ మీద నీకున్న ప్రేమ, నీ తపన అన్నీ తనకి అర్థమయ్యేలాగా నువ్వే చెప్పాలి. అప్పుడు కళ్యాణ్ ఖచ్చితంగా నీ ప్రేమను అర్థం చేసుకొని నీ లవ్నే యాక్సెప్ట్ చేస్తాడు. నువ్వన్నట్టు జరిగితే ఎంత బాగుంటుంది కావేరి. జరగబోయేది అదే అక్కా, నువ్వు చూస్తూ ఉండు. పదక్క బయలుదేరదాం. ఆగు ఆగు. డ్రెస్ అంతా చూడ్డానికి బానే ఉంది కదా, నాకు మ్యాచ్ అయింది కదా. నీకేంటక్కా, దేవతలా ఉన్నావు. నువ్వు చూస్తూ ఉండు. ఈ డ్రెస్లో నిన్ను చూసి కళ్యాణ్ ఫిదా అయిపోతాడు. ఆ సంతోషంలో నేరుగా వచ్చి నిన్ను హగ్ చేసుకుని నీ చేతులు పట్టుకొని ఐ లవ్ యూ అని చెప్పకపోతే చూడు. నీలాంటి మంచి మనసున్న చెల్లెలు ప్రపంచంలో నాకొక్కదానికే ఉందనుకుంటా. సరే అక్క, లేట్ అవుతుంది, పద. నీలాంటి పిచ్చి చెల్లెలు ప్రపంచంలో ఒక్కరు కూడా ఉండరు. పిచ్చిదానా. అసలు నీకిదేం బుద్ధి మహేంద్ర? ఎక్కడున్నా నీ బుద్ధి పోనిచ్చుకోవా? ఒకప్పుడు నా భర్తతో నేను ప్రశాంతంగా కాపురం చేసుకుంటుంటే నా మీద కన్నేసి నన్ను లొంగ తీసుకుని నీదాన్ని చేసుకున్నావు. ఇప్పుడు ఆ ప్రియ మీద కన్నేసి కేరళ జైలు నుంచి పారిపోవాల్సిన కర్మ నీకేం పట్టింది? అదేదో నువ్వు ఆ జైల్లోనే కుదురుగా ఉండుంటే నేను ఆ ఇంట్లో 100 కోట్ల కుంభస్థలాన్ని కొట్టేసి నిన్ను పెరోల్ మీదనో లేదంటే బెయిల్ మీదనో నిన్ను ఏదో ఒక విధంగా బయటికి తీసుకొచ్చేదాని కదా. ఇప్పుడు చూడు, నువ్వు చేసిన ఈ ఒక్క పని వల్ల కేరళ కేసు స్ట్రాంగ్ అయింది. ఇటు ప్రియని కిడ్నాప్ చేసిన కేసు నీ మెడకి చుట్టుకుంది. అయినా నీకెందుకీ పాడుబుద్ధి మహేంద్ర? ఎందుకలా మాట్లాడతావు చిత్ర? ఈ ప్రపంచంలో ఎవరేమన్నా, నన్ను కొట్టినా తిట్టినా, ఆఖరికి నన్ను చంపినా నేను భరిస్తాను. కాని నా బంగారాన్ని నువ్వేదైనా అంటే నా ప్రాణం తట్టుకోలేదు బంగారం. నువ్వు దీన్ని పాడుబుద్ధి అంటున్నావు, కానీ నా దృష్టిలో ఇదొక వ్యాధి. వ్యాధా? అవును బంగారం. మనిషి అన్నవాడికి షుగర్, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఇవన్నీ శరీరంలో ఒక భాగమై వ్యాధిగా మారినప్పుడు ప్రియ మీద నాకున్న వ్యామోహం కూడా ఒక పిచ్చి వ్యాధనుకో. నా ఈ ఆలోచన కూడా ఒక జబ్బే అనుకుని వదిలే బంగారం. నిజమే, నిజంగానే నీకిదొక వ్యాధి. వ్యాధి కూడా కాదు, నీకిదొక మానసిక రోగం. అవును బంగారం. నా రోగం నయమవ్వాలంటే ఒక్క రోజైనా సరే ఆ ప్రియ నాదవ్వాలి. అందుకు నీ సహాయం కూడా నాకు తోడవాలి చిత్ర. వా, ఇంక చాలా ఆపు మహేంద్ర. నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వినడానికా నేనిక్కడికొచ్చింది? ఎలాగూ మన ప్లాన్ ప్రకారం వాళ్ళ ఆస్తంతా కొట్టేసిన తర్వాత వాళ్ళందరూ రోడ్డు మీదకే వస్తారు కదా. కావాలంటే అప్పుడు ఆ ప్రియని నీకు నచ్చినట్టు ఏదో ఒకటి చేసుకో. అంతలోపు నీకెందుకీ తొందరపాటు చెప్పు? అసలు కేరళ జైలుకొచ్చినప్పుడే చెప్పాను కొంచెం ఓపిగ్గా ఉండమని. నా మాట వినకుండా తొందరపడ్డావు. ఇప్పుడు ఈ జైల్లో పడ్డావు. ఇక్కడ ఇలా నువ్వు జైళ్లు మారుతూ నీ పాటికి నువ్వు ఇలా తిరుగుతూ ఉన్నావు. అక్కడ ఆ ఇంట్లో ఆ మతిలేని ధర్మతేజగాడేమో నాకు రోజుకో విధంగా నరకం చూపిస్తున్నాడు తెలుసా? అయ్యో, వాడు నిజంగానే నన్ను భార్యను అనుకొని కాళ్ళు పట్టమంటున్నాడు, చేతులు పట్టమంటున్నాడు, ఒళ్ళు పట్టమంటున్నాడు. అసలు నాకెంత టార్చర్గా ఉందో నీకు అర్థమవుతుందా? ఏంటి, వాడు నిన్ను ముట్టుకుంటున్నాడా? నువ్వు అనుకున్నట్టు కాదులే. పైగా వాడు నా దగ్గరికి రాకుండా ఉండడానికి నిద్ర మాత్రలు వేసి పడుకోబెట్టే వస్తున్నానులే. ఏదైనా తేడాగా ప్రవర్తిస్తే చెప్పు, వాణ్ణి శాశ్వతంగా పడుకోబెట్టే ప్లాన్ చేద్దాం. ఇదిగో ఇదే
ఇలాంటి తొందరపాటు ఆలోచనలే నీకొద్దంటున్నా. వాళ్ళ ఆస్తి మన చేతుల్లోకి వచ్చేంత వరకు నువ్వు వేరే ఏ వేషాలు వేయకుండా సైలెంట్గా ఇక్కడే ఉండు. ఇప్పుడు నువ్వు నన్ను బయటికెలా తీసుకొస్తావు మరి? హ, ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిదంటూ ఏదీ లేదు మహేంద్ర. ఆస్తి మొత్తం మన చేతికొచ్చిన వెంటనే ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే, ఎలా అయినా సరే నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. ఆ తర్వాత నీ రోగాన్ని ఎలా పోగొట్టుకుంటావో, అసలు నీ పగని ఎలా తీర్చుకుంటావో నీ ఇష్టం. అదంతా సరేగాని బంగారం, ఆ రోజు అందరి ముందు నువ్వు ఆ రేంజ్లో నన్ను ఎందుకు కొట్టావు? అలా కొట్టకపోతే అక్కడున్న వాళ్ళకి నా మీద నమ్మకం ఎలా వస్తుంది? నేను నిజంగానే ఆ ధర్మతేజ భార్యనని, ఆ పిల్లలకి తల్లినని అందరూ నమ్మాలి కదా. అందుకే అందరి ముందు నిన్నలా కొట్టాల్సొచ్చింది. సారీ, దెబ్బలు బాగా తగిలాయా? మరి తగలవా ఏంటి? ఆ రోజు అందరు కొట్టింది ఒక ఎత్తు అయితే నువ్వు ఒక్కదానివి కొట్టింది ఒక ఎత్తు. సారీ. సరే సర్లే, నా మేలు కోసమే కదా కొట్టావు, పర్లేదులే. చూడు, నువ్వు అక్కడ ఆ పని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫినిష్ చేసుకుంటా. త్వరగానే పని పూర్తి చేసి వాడి సామ్రాజ్యాన్ని నా చేతుల్లోకి తీసుకుని అడ్డుపడితే ఆ రాణమ్మను కూడా పైకి పంపిస్తాను. అంతవరకు నువ్వు కొంచెం ఏ వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉండు. చూడు, మన మధ్య ఇంకెలాంటి థ్యాంక్స్లు సారీలు ఉండకూడదు. ప్రజెంట్ మనం గుడ్ లవర్స్, ఫ్యూచర్లో గుడ్ వైఫ్ అండ్ హస్బెండ్. ఓకేనా? ఓకే సార్. ఇదే రోజు ఇదే చోట కావేరికి నా ప్రేమని తెలియజేశాను. ఈ విషయం తను గుర్తుపెట్టుకొని మరీ ఇక్కడ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. తన మనసులో నేను అసలు లేనట్టు నటిస్తూ కావేరి తనను మోసం చేసుకుంటుందని నాకు తెలుసు. ఇదే విషయాన్ని ఈరోజు తనకు కూడా నిరూపిస్తాను. ఇప్పుడు కానీ కావేరి పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఇక్కడికి వచ్చిందంటే ఇన్నాళ్ళు నాతో కావేరి నటిస్తున్నట్టు. కావేరి రావాలి, నా ప్రేమని నా నమ్మకాన్ని నిజం చెయ్యాలి. మా ఇంట్లో వాళ్ళు, వాళ్ళింట్లో వాళ్ళు అందరూ నేను ప్రేమిస్తున్నది కార్తీక్ అనుకుంటున్నారు. ఈరోజు కావేరి ఇక్కడికి వచ్చి రాగానే తనని నిలదీసి అన్నీ మాట్లాడేసి నేరుగా మా ఇంటికి తీసుకెళ్ళి మీరంతా అనుకుంటున్నట్టు నేను లవ్ చేస్తున్నది కార్తీక్ అని కాదు, కావేరిని అని అందరికీ వినపడేలాగా అరిచి మరీ చెప్తాను. అదే డ్రెస్ కావేరి ఆ రోజు వేసుకున్న అదే డ్రెస్లో ఇవాళ మళ్ళీ ఇక్కడికి వస్తుంది అంటే నా మీద తనకి ఇంకా ప్రేమ ఉంది. కావేరి, ఇన్ని రోజులు నన్ను కావాలని అవాయిడ్ చేసావు కదా, రా నీ సంగతి చెప్తాను ఈరోజు. నాకు తెలుసు నువ్వు వస్తావని. నువ్వు ఖచ్చితంగా ఇక్కడికి వస్తావన్న నమ్మకంతోనే నేను ఇక్కడికి వచ్చి నీకోసం వెయిట్ చేస్తున్నాను కావేరి. నువ్వు కావాలని మీ అక్క ప్రేమ కోసం నన్ను దూరం పెడుతున్నావు కదా కావేరి. అసలు అప్పుడే మన ఇద్దరి మధ్య ఉన్న ఈ గోళల్ని పక్కన పెట్టి నువ్వెందుకు వాడితో తిరుగుతున్నావు నేనెందుకు వేరే అమ్మాయితో తిరుగుతున్నానని నువ్వు ఒకరికొకరం అడిగి
నిజాలేంటో తెలుసుకొని ఉంటే మన మధ్య ఇంత దూరం పెరిగేది కాదు కదా కావేరి. ఇప్పటికైనా నువ్వు అవన్నీ మర్చిపోయి ఇవాళ మన ప్రేమ రోజుని గుర్తు చేసుకొని మరీ నా దగ్గరకు వచ్చావంటే నువ్వే నా కావేరివి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ కావేరి. ఈ క్షణమే నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళి నేను ప్రేమిస్తున్నది నిన్నే అని చెప్పేస్తాను. కళ్యాణ్, నేను కావేరిని కాదు, కార్తీకని. ఏంటి ఇంట్లో నుంచి బ్యాగ్ సర్దుకుని వచ్చేసావంట? ఎక్కడికి వెళ్తున్నావు? మా పుట్టింటికి. అసలు ఇప్పుడు ఏం జరిగిందని? ఇప్పటికిప్పుడు ఇంట్లో నుంచి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి నేను ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది? మరి ఆ రోజు డైవర్స్ తీసుకోవాలన్నప్పుడు అంత ఏడ్చావు. అయినా నువ్వు మారలేదు కదా కృష్ణ. నేనే తప్పు చేయలేదని ప్రూవ్ అయిన తర్వాత కూడా నీ మనసు మాత్రం మారలేదు కదా.